న్యాయ వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో అవినీతి ఆరోపణలు, వీటి గురించి బయటి వాళ్ళు మాట్లాడడం, రాజకీయ వర్గాలు లేకపోతే సామాజిక వ్యాఖ్యాతలు చెప్పడం వేరు. స్వయంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, అందులోని ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నటువంటి నిపుణులు చెప్పడం వేరు. సాక్షాత్తు జస్టిస్ బివి నాగరత్న గారు కొద్ది రోజుల పాటు ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఉండబోతున్నారు. ఆమె బెంగళూరులో జిల్లాల న్యాయాధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. న్యాయ వ్యవస్థ నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడి ధైర్యంగా ఎలాంటి ప్రలోభాలకు ప్రభావాలకు గురి కాకుండా తీర్పులు చెప్పినప్పుడే సమాజంలో విలువలు విశ్వసనీయత నిలబడతాయని ఆమె గట్టిగా చెప్పి, గతంలో అంటే సరే జీతాలు ఇవి భత్యాలు తక్కువగా ఉండేవేమో, ఇప్పుడు వాటిని పెంచిన తర్వాత కూడా ఇటువంటివి జరుగుతుండడం అనేది మరింత అభ్యంతరకరంగా ఉంది అని ఆమె అన్నారు. న్యాయమూర్తులు అనే వాళ్ళకి ధైర్యం ఉండాలి, నిలబడాలి గట్టిగా, కొన్ని నమ్మకాలతో వాళ్ళు పని చేయాలి. ఏఐ అంటున్నారు. ఇప్పుడు ఏఐ ఏమీ న్యాయాన్ని బాగు చేయదు. న్యాయమూర్తుల యొక్క నిక్కచ్చితనము, ధీరోదాత్తత మటుకే దాన్ని కాపాడుతుంది అని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు చెప్తున్నట్టుగా మహిళల భాగస్వామ్యం న్యాయ వ్యవస్థలో పెరగాల్సిన అవసరాన్ని గురించి కూడా ఆమె చెప్పారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు 2-3 కనిపిస్తున్నాయి. కొన్ని బయట నుంచి న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి జరిగే ప్రయత్నాలు, రెండవది వాటి మీద వస్తున్నటువంటి విమర్శలను ఖాతరు చేయనటువంటి ధోరణులు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మీద గతంలో పెట్టిన లిక్కర్ కుంభకోణము, ఆయనకు అసలు జైల్లో పెట్టేయటము, ఏ ఆధారం లేకపోయినా కానీ ప్రత్యక్ష సాక్ష్యం లేకపోయినా పెట్టడము, ఎన్నికలప్పుడు ఈడీలు సిబిఐలు ఆయన నిర్బంధిస్తే జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా పని చేయొచ్చు, రాజ్యాంగంలో ఏమి నిషేధం లేదని ఆయన ప్రత్యక్షంగా నిరూపించి బయటికి వచ్చాక రాజీనామా చేశారు, అందరికీ తెలుసు. ఆ కేసు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. ఆ కేసులో కేజ్రీవాల్ స్పష్టంగా వాదించారు. ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారించడం ప్రస్తుత న్యాయమూర్తి, దాన్ని చూస్తున్న న్యాయమూర్తి జస్టిస్ వర్ణకాంతి శర్మ నా పట్ల బయాస్తో, వ్యతిరేక భావనతో ఆమె ఉన్నారు. ఆమె దగ్గర న్యాయం జరుగుతుందని నేను భావించట్లేదు. గతంలో కూడా ప్రతిసారి ఆమె ప్రతికూల తీర్పులు ఇవ్వడం, తర్వాత పై న్యాయస్థానంలో నేను న్యాయం పొందడం జరిగింది. కాబట్టి ఇంత వ్యతిరేక భావన ఉన్న వాళ్ళ దగ్గర న్యాయం జరగదు. ఇదే కాకుండా రాజకీయంగా ఆమె ఆర్ఎస్ఎస్ పరివార్కు చెందిన అఖిల భారత అధివ్యక్తి పరిషత్ ఏబిఏపి అనేటటువంటి వాళ్ళ న్యాయవాద సంఘంతో సంబంధం కలిగి ఉన్నారు. వాళ్ళ సభల్లో 1-2 సార్లు ఆమె మాట్లాడారు. కాబట్టి ఇది సైద్ధాంతికంగా ఆమెకు వాళ్ళతో అనుసంధానం అన్నప్పుడు వాటికి వ్యతిరేకంగా ఉండే నాకు న్యాయం జరుగుతుందని నేను భావించట్లేదు. కాబట్టి ఆమె ఈ కేసు నుంచి తప్పుకోవాలి, రెక్యూస్ కావాలి అని ఆయన లేఖ రాశారు, వాదించారు కూడా. దాని మీద ఆమె సమయం తీసుకొని నిన్న స్పష్టంగా ఆమె చెప్పేశారు, నేనేమి రెక్యూస్ కావట్లేదు, తప్పుకోవట్లేదు. ఇలా నిందితులు ఏదో ఆరోపణలు చేశారు, లేకపోతే వాళ్ళు ఒత్తిడికి గురి చేశారని తప్పుకుంటే న్యాయ వ్యవస్థ యొక్క గౌరవం, ప్రతిష్ట దెబ్బతింటాయి. కాబట్టి నేను తప్పుకోవట్లేదు, ఈ కేసు నేనే విచారిస్తున్నాను అని ఆమె ప్రకటించారు. సరే, గతంలో కూడా నేను చెప్పాను, సంఘ పరివారు ఈ ప్రభావాలు ఎలా పడుతున్నాయి న్యాయ వ్యవస్థ మీద అనేది అనేక సార్లు ఆందోళన వెలిబుచ్చుతున్నారు విమర్శకులు. ఈ మధ్య 100 ఏళ్లకు ముందు అది ప్రార్థనా స్థలాల్లో యథాతథ స్థితిని ఉల్లంఘించకూడదని పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత కూడా దానికి రకరకాల భాష్యాలు చెప్పుకుంటూ ఎక్కడికక్కడ కొన్ని అతి తీవ్రమైన వివాదాలను తిరగదోడుతున్న తీరు కూడా ఈ ప్రభావానికి ఒక నిదర్శనం అనే అభిప్రాయం బలంగా ఉంది. వ్యక్తిగతంగా ఎవరికి ఉద్దేశాలు ఆపాదించడం కాదు, ఇక్కడ తీర్పులకు ఉద్దేశాలు ఆపాదించకూడదు, వాళ్ళకు ఉన్న వాళ్ళ మీద విమర్శలు చేయొచ్చు. అలాగే ముంబై హైకోర్టులో కూడా కక్షిదారు న్యాయమూర్తి మీద మీడియా గోష్ఠిలో కొన్ని ఆరోపణలు చేశారు. కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు, ఆయనకు నోటీసు ఇచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో 2 ఉదాహరణలు. ఒక పెద్ద ఉదాహరణ, రాహుల్ గాంధీ పౌరసత్వం, ఈ అంశం మీద కేసు, ద్వంద్వ పౌరసత్వం కేసు. ఆయన కొంతకాలం బ్రిటన్లో కూడా పౌరసత్వం కలిగి ఉన్నారు. అప్పుడు ఏకకాలంలో ఆయనకు భారత పౌరసత్వం కూడా ఉంది. ఇలా ఉండడం చాలా పొరపాటు, ఇలా ఉండడం రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విజయ్ శిషిర్ సంథింగ్, ఆయన కేసు వేశారు లక్నో హైకోర్టు లక్నో బెంచ్లో, అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో. దాన్ని విచారించినటువంటి న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ విద్యార్థి
ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి రాహుల్ గాంధీ మీద అని ఆయన వాది. దాని మీద జస్టిస్ సుభాష్ విద్యార్థి విచారించి ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దుమారం రేగింది. ఎందుకని రాహుల్ గాంధీ ఇలాంటి వ్యక్తి మీద ఒక ఆరోపణ వస్తే ఆయన నోటీస్ ఇచ్చి ఆయన స్పందన ఏంటి తెలుసుకోకుండా ఎక్కిన ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారని ఆయన అభ్యంతరం చెప్పారు. న్యాయమూర్తి నిజంగానే అలా ఇచ్చి ఉండకూడదు అని ఆయన అంగీకరించారు. రెండవది అటు ఇటు ఉన్న న్యాయవాదులు తనకి విషయాలను అప్పుడు తన దృష్టికి తేకపోవటం సరికాదని కూడా ఆయన విమర్శించారు. ఆ కేసు మళ్ళీ ఇప్పుడు విచారణకు వచ్చింది. ఆయన తనకు తానుగా నేను ఈ కేసు విచారించబోవట్లేదు, రెక్యూజ్ అవుతున్నాను అని ప్రకటించారు జస్టిస్ సుభాష్ విద్యార్థి. ఎందుకంటే ఈ బీజేపీ నాయకుడు తన మీద కొన్ని బహిరంగంగా తనకు ఉద్దేశాలు ఆపాదిస్తూ ఆరోపణ చేశారు. ఆ విధంగా నన్ను ఆయన నమ్మకం లేనప్పుడు నేను ఈ కేసు విచారించాను కాబట్టి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని మీద ఎవరో ఒకరిని వేరే వాళ్ళకి అప్పగించాలని చెప్పి ఆయన అభ్యర్థించారు. సరే, ఇలా చేయనవసరం లేదని కొంతమంది చెప్తున్నారు, కానీ ఆయన అడిగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూడాలి. ఇంకొన్ని ఉదాహరణలు కూడా ఇటువంటివి ఉన్నాయి. సుప్రీంకోర్టులో స్వయంగా కొంతమంది మాట్లాడడం, ఇలా మీ ఇష్టానుసారం మాట్లాడకూడదని న్యాయమూర్తులు చెప్పడం, గతంలో ఇలాంటి ఇంత బాహాటంగా ఇటువంటి సందర్భాలు ఎదురు కాలేదు. ఇప్పుడు వరుసగా అవుతున్నాయి. కొంతమంది మొండిగా మేమే ఉంటామంటున్నారు, కొంతమంది తమకు తామే ఒత్తిడి వల్ల బయటస్తున్న విమర్శల వల్ల తప్పుకుంటున్నారు. ఈ మధ్య మరీ ముఖ్యంగా సర్ ప్రక్రియ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు దిగ్భ్రాంతి కలిగించాయి. ఒక్కసారి ఓటు హక్కు తీసేస్తే ఒకసారి ఓటేసే అవకాశం లేకపోతే ఓటు హక్కు తీసేసినట్టు కాదని ఒకసారి చెప్పారు. రెండోసారి ఏమో ఇప్పుడు సర్లో తొలగించిన ఓట్ల కంటే తక్కువ తేడాతో మీరు ఓడిపోతే అప్పుడు న్యాయస్థానానికి రండి, మేము మళ్ళీ విచారిస్తామన్నారు. ఇదేలా, అసలు ఏం న్యాయం ఇది అని చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరి ఇవన్నీ చివరకు ఎలా ముగుస్తాయన్నది మనం చూడాల్సి ఉంది. కానీ స్వయంగా న్యాయమూర్తులు, సీనియర్ అత్యున్నత స్థాయి న్యాయమూర్తులే అవినీతి గురించి బహిరంగంగా హెచ్చరించాల్సిన ఈ పరిస్థితి మటుకు ఖచ్చితంగా ఆందోళనకరమే. దీన్ని ఆధారం చేసుకొని న్యాయమూర్తులను లేదా న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడానికి పాలకపక్షం, కేంద్రంలో పాలకపక్షం మరి ముఖ్యంగా ప్రయత్నిస్తే అది కూడా అనుమతించడానికి న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, ప్రజాస్వామీకరణ కూడా జరగాలి. అదే సమయంలో ప్రభుత్వం యొక్క ప్రభావం, ఒత్తిడి ఉండకూడదు.